హలో అండి, వెల్కమ్ టు SR1. ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడే ఉన్నాయని ఒకసారి చూసేయండి. 2 కట్టలు గోంగూర నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. ఒక గుప్పెడు శనగిత్తనాలు అంటే పల్లీలు, ఒక 10-12 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 2 చిన్న టమోటాలు, తెల్లగడ్డలు ఒక 7-8, జీలకర్ర కొంచెము, మెంతులు ఒక చిన్న స్పూను. ఇప్పుడు ఈ పల్లీలు వేయించుకుందాం, త్వరగా వేయించుకుందాం. శనగిత్తనాలు బాగా వేగిపోయాయి, కప్పులో పోసేసుకుందాం. ఇప్పుడు అదే బాండ్లీ పెట్టుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, 2 ఉల్లిపాయలు అని చెప్పా కదా, ఒకటి అందులోకి వేసి ఒకటి పచ్చిది అట్లే పచ్చడిలోకి వేద్దాం. టమోటాలు, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ఈ మగ్గడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తుంది. 5 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయిందండి. తీసేద్దాము, తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. అదే బాండ్లీలో ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే గోంగూర వేసాను. బాగా కడిగి పెట్టుకోవాలి గోంగూర. 2 కట్టలు ఇది గోంగూర. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం, బాగా మగ్గుతుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. గోంగూర బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి అన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసేసిన తర్వాత చూద్దాం. పచ్చడి మిక్సీకి వేసుకుందామండి. ఫస్ట్ ఇందాక వేయించి పెట్టుకునేది పొట్టు తీసేసి ఫస్ట్ పల్లీలు వేసుకోండి. తర్వాత పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోండి.
తర్వాత కొన్ని మెంతులు, జీలకర్ర. బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 కట్టలకు 10 పచ్చిమిరపకాయలు వేసాను. అట్లే తెల్లగడ్డలు కూడా వేసేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటు. ఒకసారి అంతా బాగా తిప్పుకోండి, మిక్సీ ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు పచ్చి వేసుకోండి, బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో ఉడికించిన గోంగూర వేసేసుకున్నాం. అస్సలు వాటర్ వేసుకోవద్దండి. మొత్తం ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇంకా నేను దీన్ని ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టాను అనమాట, ఇట్లే. అందుకని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి, వాటర్ అస్సలు వేయద్దండి. ఇది 2-3 డేస్ అయినా కూడా చెడిపోకుండా అట్లే ఉంటుంది. ఫైనల్గా పచ్చి ఉల్లిపాయలు, మాకు ఇష్టం ఇట్లా వేసుకుంటే పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి అట్లా బ్లెండ్ ఇచ్చి ఆఫ్ చేయండి. మరి మెత్తగా చేసుకోవద్దండి, బాగుండదు మెత్తగా అయిపోతే. ఫైనల్గా ఇట్లా అంతా కలిపేసుకోండి. వాటర్ మాత్రం అస్సలు వేయద్దండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2-3 డేస్ అయినా ఉంటుంది. మొత్తం అంతా ఆయిల్లో మగ్గించుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఫైనల్గా గిన్నెలోకి తీసేద్దాం. ఇంకా ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ. ఎమ్మి గోంగూర పచ్చడి తిని బాగా ఎంజాయ్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. జెన్యూన్గా పెట్టండి. బాయ్.